హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 5. అసలు బంగారు మన ఏంజెల్ లాగానే ఉంది. అందరితో కలిసి కూర్చున్నాను అంటూ ఆవిడికి జరిగినవి మొత్తం చెప్తూ పడుకున్నారు ఆయన. మరుసటి రోజు నుంచి గీత మేఘ షాపింగ్ చేస్తూ సిటీ మొత్తం తిరుగుతూ వారం రోజులు గడిపేశారు. విరాస్ కార్ యాక్సిడెంట్ అనేది ఒక మామూలు యాక్సిడెంట్ అని తెలియడంతో ఇంకా వర్క్ లో మునిగిపోయాడు. సిద్ధార్థ్ గారు 1 వీక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూస్తూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ 1 వీక్ గీత మేఘ ఆఫీస్ ఫస్ట్ డే అని రెడీ అయ్యి గీత గుడికి వెళ్ళాలి అనడంతో రెడీ అయ్యి గుడికి వస్తారు. అక్కడ కృష్ణయ్యను దర్శించుకుని రిటర్న్ అయ్యే టైంకి సిద్ధార్థ గారు ఫ్యామిలీతో ఎదురవుతారు. సిద్ధార్థ గారు గీత దగ్గరికి వెళ్ళి ప్రేమగా తలపై చెయ్యి వేసి, బంగారు ఎలా ఉన్నావు? దానికి గీత సంతోషంగా, నేను చాలా బాగున్నాను అభి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నీవిప్పుడు కనిపించావు కాబట్టి ఇంకా బాగుంటాను తల్లి. గీత ఆయన కాళ్ళ దగ్గరకు వంగి, నన్ను ఆశీర్వదించండి అభి, ఈరోజు ఆఫీస్లో కొత్తగా జాయిన్ అవుతున్నాను. సిద్ధార్థ గారు తనని పైకి లేపి, నువ్వు ఎప్పుడూ సక్సెస్ అవుతావు బంగారు. అంతలో బామ్మగారు దగ్గరకు వచ్చి, చిట్టి తల్లి ఎలా ఉన్నావు? కనీసం నీ పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావే. మేం చాలా బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. లేదు బామ్మ, ఈసారి కలిసినప్పుడు నా పేరు తప్పకుండా చెప్తాను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫస్ట్ డే లేటుగా వెళ్తే అస్సలు బాగోదు కదా. అసలు మా బాసు వర్క్ లో రావనంట అని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అభి బాయ్ అని చెప్పి తను వెళ్తూ ఉంటే దిగులుగా ఉన్న అందరి మొహాలు చూసి స్మైల్ అని చేత్తో చూపించి, ఈసారి నేను చాలా తొందరగా వస్తాను అని చెప్పి మేఘాతో ఆఫీస్కు వస్తుంది గీతు. గీతు స్మైల్ అని చెయ్యి చూపించడం అందరి మొహాల్లో చిన్న స్మైల్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఇక తను వెళ్ళిపోగానే అలా మాయమైపోయింది. సిద్ధార్థ్కి తను వెళ్తూ ఉంటే బాధగా ఉన్నా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనని ఆపకుండా గుడి నుంచి ఒక్కడే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఆనంద్ గారు ఆఫీస్కి, లలిత గారు బామ్మ తాతయ్య దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి వెళ్ళిపోతారు. గీత మేఘ టెన్షన్ పడుతూ రెడీ అయ్యి కంగారుగాని ఆఫీస్కి వస్తారు. గీత అమ్మయ్య అనుకుంటూ మేఘ వైపు చూస్తూ, అంత నీ వల్లే, కొంచెం ముందు లేచుంటే ఏమయ్యేది? అబ్బా ఇప్పుడు ఏమైంది, మనం కట్ టైంలోనే వచ్చాంగా. అయినా నువ్వు గుడి అంటావని తెలుసు, కానీ నీ ఫ్యాన్స్ కలుస్తారు, మాట్లాడతారు, మనకు లేట్ అవుతుందని నేనేమైనా కలగన్నానా? సరే సరే ఇన్ టైంలోనే వచ్చాం, ఇక భయపడుకు, సరే పదా అని తలెత్తి ఆఫీస్ బిల్డింగ్ చూసి, ఆఫీస్ ఏంటి ఎంత రిచ్ లుక్ ఉంది అని అనుకుంటూ, కంపెనీ పేరు జీవి సొల్యూషన్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఆఫీస్ 8వ ఫ్లోర్ లో ఉండడంతో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి మేఘ స్కూటీకి మర్చిపోవడంతో మేఘ గీతతో, నువ్వు వెళ్ళు గీతు, నేను బైక్ కీస్ తీసుకొస్తా అని వెళ్తుంది. అలా వెళ్ళిన మేఘ స్కూటీకి కీస్ తీసుకుని చూసుకోకుండా నడుస్తూ తన ఎదురుగా కార్ రావడంతో షాక్ తో అలా ఉండిపోతుంది. కారు అతడు కరెక్ట్ టైంకి బ్రేక్ వేసి చూసుకోకుండా కారు ముందుకు అలా ఆగిపోవటానికి కారణం అదే అమ్మాయిని వారం రోజుల ముందు సిగ్నల్ దగ్గర చూసి తన దగ్గరికి వెళ్ళేంతలోపే మిస్ అయ్యింది. ఇప్పుడు అదే అమ్మాయి తన కళ్ళ ముందు ఉండడంతో తనని చూస్తూ ఇక డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు. ఇక అతనే మన ఆకాష్ బాబు, ఆ అమ్మాయి అదే మన మేఘ పాప. సిగ్నల్ దగ్గర ఆకాష్ కార్ దిగగానే రాహుల్ మనుషులు ఆ టైం కోసం చూస్తూ ఉండడంతో టెండర్ ఫైల్ మిస్ చేస్తారు. ఇక రిఫర్ పార్ట్ 1. కళ్ళు తెరిచిన మేఘ తననే చూస్తున్న ఆకాష్తో థ్యాంక్ యూ చెప్పి పరుగున లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఎక్కుతుంది మేఘన. ఆకాష్ కూడా తను మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందోనని స్పీడ్ గా కారు పార్క్ చేసి వచ్చి మేఘతో పాటు లిఫ్ట్ ఎక్కుతాడు. తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎలా మాట్లాడాలో తెలియక అలానే చూస్తూ ఉంటాడు. లిఫ్ట్ ఆగగానే అక్కడ సీన్ ఇద్దరు అలా చూస్తూ ఉంటారన్నమాట. మేఘ కేస్ కోసం వెళ్ళాక
గీత చేసేదేమీ లేక లిఫ్ట్ లోకి వెళ్లి నిలబడుతుంది. ఆఫీస్ కు వచ్చిన దగ్గర నుంచి తన హార్ట్ బీట్ పెరగడంతో ఎంతకీ కంట్రోల్ అవ్వక గుండెపై చేయి వేసుకుని లిఫ్ట్ తన ఫ్లోర్ లో ఆగగానే కిందకి చూడకుండా వెళ్తుంది. అలా కిందకు చూడకుండా నడవడంతో తను వన్ సైడ్ వేసుకున్న చున్నీ కాళ్ళకు తగులుకోవటంతో ఇంకా కింద పడతా అన్న భయంతో కళ్ళు మూసుకుని ఇంకా దెబ్బలేమీ తగలేదు అనుకున్న టైంకి తనని ఎవరో పట్టుకోవడంతో తలెత్తి చూస్తుంది. ఇక ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మీటింగ్ ఉండడంతో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన విరాజ్ కి ఏదో పాజిటివ్ ఫీలింగ్, హార్ట్ బీట్ అంతకంతకు పెరగడంతో లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యి మొబైల్ చూసుకుంటూ దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యి ముందుకు వెళ్లే టైంకి పక్కన ఉన్న వాళ్ళు తన మీద పడుతున్నట్టు అనిపించడంతో వాళ్ళని తన చేతులతో బ్యాలెన్స్ చేస్తూ పట్టుకుని కోపంగా ఏదో అనబోయే అంతలోపే భయపడుతూ కళ్ళు మూసుకుని ఉన్న ఆ ఫేస్ ని చూసి అలానే ఉండిపోతాడు మన విరాజ్. మొహంపై వచ్చిపోయే ముంగురులు, చెప్పాలి అంటే చాలా క్యూట్ గా ఉంది తను. కళ్ళు తెరిచి చూసిన గీత తనని పట్టుకుని 6 అడుగుల కటౌట్ ఉండడంతో మెల్లిగా తన ఫేస్ చూస్తుంది. థిక్ సిల్కీ ట్రిమ్ చేసిన బియర్డ్, ఎర్రటి పెదాలు, ఇంకా ఎంతటి వారికైనా దడ పుట్టించే షార్ప్ లుక్స్ తో ఉన్న అతన్ని అలా చూస్తూ ఉంటుంది. విరాజ్ తను పట్టుకున్న అమ్మాయి కూడా తనని కన్నార్పకుండా చూస్తూ ఉండడంతో పక్కనే ఏదో సౌండ్ కి స్పృహలోకి వచ్చి తనని సరిగ్గా నిలబెట్టి సరిగ్గా చూసుకోకుండా నడిస్తే ఎలా అని కూల్గా చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. గీత కూడా నేనేంటి అతన్ని అలా చూస్తున్నా అని అనుకుని మేఘా కోసం వెనక్కు చూస్తుంది. అలా చూసిన తనని ఆశ్చర్యంగా చూస్తున్న మేఘా, షాక్ తో చూస్తున్న ఆకాష్ కనిపిస్తారు. మేఘాని గీత అని పిలవడంతో ఇద్దరూ తేరుకుని వాళ్ళని చూస్తూ ఎవరు మీరు అని అడుగుతాడు. మేఘా కొత్తగా ఈ ఆఫీస్ లో జాయిన్ అయ్యాం సార్ అని గీత చెప్పడంతో ఓ నేను ఈ ఆఫీస్ మేనేజర్ని అని చెప్పి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి రండి అంటూ మేఘాన్ని చూస్తూ వాళ్ళని పంపిస్తాడు. ఆకాష్ తన క్యాబిన్ కి వెళ్తూ నానా నువ్వు సూపర్, నీ కోడల్ని నువ్వే నా దగ్గరికి తీసుకుని వచ్చావా. ఇక విరాజ్ ఆకాష్ ప్రాజెక్ట్ మీటింగ్ కోసం యుఎస్ వెళ్ళిన టైంలోనే చారీ గారు కొంతమంది స్టాఫ్ ను రీక్రియేట్ చేస్తారు. అలా గీత మేఘ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారన్నమాట. మళ్ళీ అంతలోనే విరాజ్ గుర్తుకు వచ్చి మా బావేంటి అమ్మాయిలు కనీసం తనతో మాట్లాడదామని ట్రై చేస్తేనే చూపులతోనే కాల్చేసేలా చూస్తాడు. అలాంటిది ఒక అమ్మాయి తన మీద పడితే ఏమీ అనకపోగా కూల్గా చూస్తూ వెళ్ళాడేంటి. ఇక ఇటు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన మేఘ గీతతో ఏమైంది నీకు. నాకేమైంది, ఎవరైనా నేను చూస్తేనే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యా నువ్వు. అతను ఎవరి చేతిలోనూ అంతసేపు ఎలా ఉన్నావు. అలా ఏమీ లేదే, నేను పడిపోయాను అని షాక్ లో ఉండిపోయా అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ విరాజ్ గీత తమ ఆలోచనల్లో గమనించుకోలేని విషయం ఏంటంటే విరాజ్ ఎప్పుడైతే గీతను పట్టుకున్నాడో అప్పుడే వాళ్ళ హార్ట్ బీట్స్ నార్మల్ అయ్యాయి. సరే అని ఇద్దరు రిసెప్షన్ లో తమ డీటెయిల్స్ అన్ని చెప్పి మీటింగ్ హాల్లోకి వెళ్ళమనడంతో ఇక వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి మీటింగ్ హాల్లో చాలా మంది ఉండడంతో ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ ఉండిపోయారు. అక్కడే చరణ్, తేజ, శృతి, మానస పరిచయం అవుతారు. తన రూమ్ లోకి వెళ్ళిన విరాజ్ కూడా నేను తనని అంతసేపు ఎలా పట్టుకున్నాను, పైగా నాకెందుకు అలా పట్టుకున్నా కోపం రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్. అంతలో చారీ గారు వచ్చి బాబు న్యూ స్టాఫ్ డెమో ఉంది అని అనడంతో అప్పటికే ఆలోచనలను పక్కకి నెట్టేసి మీటింగ్ హాల్లోకి వెళ్తాడు. సీఈఓ వస్తున్నారు అని అనడంతో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు స్టాఫ్ అంతా. చారీ గారు ఆకాష్ కాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన సీఈఓ విరాజ్ నందన్ వర్మ మాట్లాడతారు అని చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన విరాజ్ పై లైట్ ఫోకస్ అవడంతో అమ్మాయిలందరూ అలా చూస్తూ ఉండిపోతే అబ్బాయిలు అంత అందంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నట్టు గీత మేఘ మాత్రం షాక్ లో ఉండిపోయారు. ఇందాక నన్ను పట్టుకున్న వ్యక్తి సీఈఓ విరాజా అని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఉంటారు. అందరి ఆలోచనలకు బ్రేక్ చేస్తూ ఒక షార్ప్ వాయిస్ వినిపించడంతో అందరూ ఆటోమేటిక్ గా అటెన్షన్ లోకి వచ్చారు. విరాజ్ మాట్లాడుతూ గుడ్ మార్నింగ్
ఐ లవ్ యూ. ఈ కంపెనీలోకి ఎందుకు జాయిన్ అయ్యారో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం సిన్సియర్గా ఎఫిషియెంట్గా స్టాఫ్ కోసమే మేము జాయిన్ చేసుకున్నాము. సో అందరూ కూడా జాగ్రత్తగా వర్క్ చేయండి, వర్క్ నేర్చుకోండి. ఏమైనా తేడా వస్తే కంపెనీ నుండి వచ్చే రియాక్షన్ మీరు అసలు బేర్ చేయలేరు. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాము. ఆల్ ది బెస్ట్ అని సీరియస్ లుక్స్తో చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సూపర్ హ్యాండ్సమ్ అని అనుకున్న అందరూ కూడా సూపర్ హాట్ అని అనుకుని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో.